రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ బాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో జరిగిన మెగా జాబ్ మేళకు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ రాష్ట్రానికి గొప్ప పరిశ్రమలను తీసుకొచ్చి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నారన్నారు. ఇప్పటికే 13 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని, 8 లక్షల కోట్లు ఇప్పటికే గ్రౌండ్ జరిగిందన్నారు. తద్వారా రాష్ట్రంలో 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నట్లు తెలిపారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో యువతకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి యువతకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నాడు జగన్ రెడ్డి యువతను మభ్యపెట్టి ఒక్క డిఎస్సీ కూడా ఇవ్వకుండా దగా చేశారన్నారు. 5 ఏళ్ల పాలనలో జాబ్ మేళలు నిర్వహించి ఉద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన పాపన పోలేదన్నారు. అందుకే వైసీపీకి యువత తగిన విధంగా బుద్ధి చెప్పారని ఆయన ఎద్దేవా చేశారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోగా గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలను ప్రోత్సహించి యువత జీవితాలతో చెలగాటమాడారన్నారు. మార్కెటింగ్ లో చేరిన మొదటి సంవత్సరంలోనే గవర్నమెంట్ కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టా. నేను జీవితంలో ఇన్కమ్ ట్యాక్స్ కడతానని అనుకోలే. మా ఆవిడ ఒక మోటార్ సైకిల్ వేసుకుని మంచి సినిమా తీసుకెళ్లాలా, చక్కగా ఒక మోటార్ సైకిల్ తో చక్కగా ఆనందమైన జీవితం గడపాలనుకున్నా. కానీ దేవుడి యొక్క బ్లెస్సింగ్స్, చిన్నప్పటి నుండి సేవా కార్యక్రమాలు చేయాలని నాకు బలమైన కోరిక. అందుకే శివశక్తి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడానికి, ఇలాంటి జాబ్ మేళాల ఖర్చు పెట్టడానికి చంద్రబాబు గారి సహకారంతో ఈరోజు భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. టాటా కంపెనీలో ఆల్ ఇండియా టాప్ అవార్డు కొట్టాను. 4 సంవత్సరాలు చేశా. టాప్ బ్రాంచ్ మేనేజర్ వచ్చింది. మళ్ళీ ఆ అనుభవంతో సొంతగా శివశక్తి బయోటెక్ కంపెనీ స్టార్ట్ చేశా. తర్వాత షణ్ముఖ అగ్రిటెక్ వచ్చింది. ఈరోజు 15 రాష్ట్రాల్లో ఈరోజు శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 1000 కోట్ల టర్న్ ఓవర్ తో ముందుకు పోతుంది. 5000 మంది ఎంప్లాయీస్ ఉన్నారంటే కారణం ఈరోజు ప్రైవేట్ సెక్టర్ లో మార్కెటింగ్ లో నాకు ఉద్యోగం రావటమేనని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. మార్కెటింగ్ చాలా శక్తివంతమైంది. ఈరోజు ప్రపంచంలో మార్కెటింగ్ కంపెనీలు ఎవరెవరు వచ్చారు ఒకసారి చేతులు ఎత్తండి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ వాళ్ళందరూ అభినందనలు. ఈ రోజు పెద్ద పెద్ద కంపెనీలు ప్రపంచంలో వాళ్ళకి టాప్ సీఈఓలందరూ ఎక్కడి నుండి వచ్చారు అంటే వాళ్ళు మార్కెటింగ్ నుండి, సేల్స్ అండ్ మార్కెటింగ్ నుండి వచ్చారని మీకు గుర్తు చేస్తున్నా. 65% ఒకే ఒక డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుండి, మిగిలిన 35% హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, అదర్ డిపార్ట్మెంట్, అడ్మిన్ డిపార్ట్మెంట్, మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లు కలిపితే 35% మంది టాప్ సీఈఓలందరూ 65% ఓన్లీ మార్కెటింగ్ నుండి వచ్చారని ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. గవర్నమెంట్ జాబ్ రాలేదని నిరాశపడద్దు. ఉత్సాహంగా ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఈ రోజు ₹1 కోటి పైన, నెలకి ₹1 కోటి పైన డ్రా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రైవేట్ సెక్టర్ లో. ప్రభుత్వం కంటే కూడా ప్రైవేట్ సెక్టర్ లో ఎక్కువ ఉద్యోగ శాలరీ డ్రా చేస్తున్న విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తున్నా. ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు ప్రైవేట్ సెక్టర్ లో ఉద్యోగాలు చేసేవాళ్ళు. అందువలన ప్రభుత్వ ఉద్యోగాలని మళ్ళీ కావాల్సిన వాళ్ళు ఎంట్రన్స్ రాయండి. ప్రైవేట్ సెక్టర్ లో చేరిన వాళ్ళు కూడా ఉత్సాహంగా భవిష్యత్తు కోసం కష్టపడండి. ఎవరైతే బాధ్యతగా కష్టపడతారో వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఉంటుంది. అట్లా ఏ కంపెనీలు అయితే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నా, మంచిగా మీరు మా వాళ్ళని బాగా చూసుకొని వినుకొండ నియోజకవర్గం అన్న పల్నాడు జిల్లా స్టూడెంట్స్ ని ఇక్కడ ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్ ని మీరు జాబ్ ఇస్తే వాళ్ళు కష్టపడి పనిచేయడంలో ముందుంటారు, బాధ్యతగా పనిచేస్తారు. అందువలన కంపెనీలకి సపోర్ట్ గా ఉంటారు, సీనియర్స్ కి అండర్ లో బాగా పనిచేస్తారు మా వాళ్ళు. అందువలన మంచి జాబులు ఇవ్వండి, తొందరగా బాగా పనిచేస్తారు, వాళ్ళకి మంచి ప్రమోషన్లు కూడా ఇవ్వాలని వచ్చినటువంటి కంపెనీలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ భవిష్యత్తులో కూడా జాబ్ మేళా పెట్టిస్తాం. ఈసారి మా వాళ్ళకి 1000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి అన్ని కంపెనీల నుండి వచ్చినటువంటి హెచ్ఆర్ వాళ్ళందరినీ కోరుకుంటూ, మీ అవసరం ఇంట్రెస్ట్ బట్టి 2-3 కంపెనీలకు కూడా జాబ్ మేళాలకు అటెండ్ అవ్వాలని కోరుకుంటూ, ఈ రోజు జాబ్ సాధించబోయే అందరికీ అభినందనలు తెలియజేస్తూ, జాబ్ మేళాలో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జీవితంలో మీ అందరూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ, ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చినటువంటి నేను మళ్ళీ భవిష్యత్తులో మీ అందరికీ దేవుడు ఆశీస్సులు ఇచ్చి మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ, మనం ఆహ్వానించగానే వచ్చినటువంటి ఎంపీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ, విష్ యూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.